మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో కూటమి రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తారీఖు రాగానే జీతాలు వేస్తానని చెప్పిన ప్రభుత్వం నేటికి 5-6 నెలలు గడిచినా సరే ఉద్యోగం చేసిన వాళ్ళకి జీతాలు వేయకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ పోషణకి తీవ్రంగా ఇబ్బందికి గురి అవుతున్నారు. తినడానికి ఉండడానికి కూడాను చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. కనుక ఇప్పటికైనా కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రతి శాఖలో ఉన్న వాళ్ళందరికీ కూడాను 1వ తారీఖు కల్లా జీతాలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే అధికారంలో వచ్చిన వెంటనే రోడ్డు మార్గాలు కానీ, వసతులు కానీ, అలాగే మంచినీరు కానీ, తాగునీటి, సాగునీటి అన్నిటికి కూడాను మేము ఉన్నామని చెప్పినటువంటి ప్రభుత్వం నేటికి కూడా తాగునీరు లేదు, రోడ్డు సౌకర్యం లేదు. హాస్పిటల్లో చూస్తే ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. మరి గిరిజన ప్రాంత ప్రజలైతే రోడ్డు మార్గాలు లేక డోలి మోతాతో ఈవేళ వెళ్తూ మార్గ మధ్యంలో చిన్నారులు అయితే వృద్ధులు అయితే పెద్దలు అయితే గర్భిణీ స్త్రీలు అయితే ప్రతి ఒక్కరు కూడా మరణిస్తున్నారు. ఆ మరణానికి కారణం కూటమి ప్రభుత్వ వ్యవస్థ పరిపాలన బాలేదని నేనైతే తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ రేట్లు కూడా విపరీతంగా పెంచేయడం వల్ల సామాన్య ప్రజలు కొని తినలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కనీసం 1 లీటర్ పెట్రోల్ కొట్టించి ఒక గ్రామానికి వెళ్ళే అవకాశం కూడా లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు. కనుక కూటమి ప్రభుత్వం దీనిపైన పూర్తిగా విఫలమైందనేసి నేనైతే తెలియజేస్తున్నాను. కనుక మన ఏజెన్సీ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెద్దలప్పుడు పంచాయతీని దత్తత తీసుకొని ఆ పంచాయతీని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పరిపాలన వ్యవస్థ లేదు. ఇప్పుడు మన గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో బైనింగ్, బాక్సైడ్ అనే తదితర అన్నీ కూడా ఎలికి తీయడానికి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఎలికి తీయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం వ్యవస్థ ఉంది అని అయితే నేను కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నా. కనుక మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు, చట్టాలు కోల్పోకుండా ఉండాలంటే కూటమి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో గిరిజనులకు మద్దతు ఇవ్వాలి. జియో నంబర్ 3 అధికారంలో వచ్చిన వెంటనే నేను అన్ని శాఖల్లో ఉద్యోగాన్ని 100% భర్తీ చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈవేళ ఎక్కడా కూర్చున్నారు. గిరిజనులకి న్యాయం చేస్తానన్న ముఖ్యమంత్రి ఈవేళ న్యాయం చేయలేదు, అన్యాయం చేశారు. కనుక